ఉప్పు కారం తక్కువ ఉండటం వల్ల జోరుగా కలుపుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఇదిగోండి సొరకాయ ముక్కలు తగులుతూ, ఇంకా మనం తాలింపులో మినప్పప్పు శనగపప్పు కూడా వేసాం కదా, అవి కరకరలాడుతూ అసలు చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. ఎప్పుడైనా రోటి పచ్చడి వెజిటేబుల్స్తో చేస్తే ఉప్పు కారం తగ్గించుకోవాలి, అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. సొరకాయ ఇంకా టమాటోతో పచ్చడి చేసినాం. దీనికి కావాల్సినవి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు వేపేసి ఇలా మిక్సీలో వేసేసుకుంటా. ఫస్ట్ దీనిలోని చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు దీంట్లో ఉడికితేనే బాగుంటుంది. సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా ఉప్పు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ సొరకాయ పాలు, సొరకాయ కూర, సొరకాయ పప్పు ఇవే చేస్తాం. సొరకాయ సాంబారు, సొరకాయ టమాటా పచ్చడి ఇలా పప్పులు వేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిరగాయలతో, పచ్చిమిరగాయలతో అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ ఇలా మగ్గిపోతాయి. దీన్ని మనం చల్లారినాక మిక్సీ వేసుకోవడం. చల్లగా అయినాక ఇగో పప్పులు కూడా దీంట్లో ఉన్నాయి. పప్పులు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, టమాటో, సొరకాయ సగం వేసాను. దీంట్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ మంచిది కదా, అందుకని ఇంగువ వేస్తాను. స్టవ్ కట్టేసాను, కానీ ఇది మట్టి మూకుడు కాబట్టి కొంచెం ఇంకా హీట్ అనేది చాలాసేపు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రౌండ్ అయితే మెత్తగా రుబ్బాం కదా, ఇది రెండో రౌండ్ కొంచెం ముక్కలుగా వేసాం అన్నమాట. కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వేడి అన్నంలో చక్కగా ఇలా పచ్చడి వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి రోటి పచ్చళ్ళు, తోటకూరలు ఇవి తింటా. సాంబార్, ముద్దపప్పు కాలుతుంది బాగా రైస్. ఒక్క నిమిషం. రోట్లో చేసినట్టే ఉంది, చాలా బాగుంది.